ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సినిమాలు చూస్తుంటారా? ఆ సినిమాలు చూడడానికి నాకు టైం ఏం సరిపోవట్లేదు. చూసారు ఎప్పుడైనా తెలుగు సినిమాలు? తెలుగు సినిమాలు చాలా చూశాను. ఆయన చూపిస్తూ ఉంటారు. ఏమైనా మంచి సినిమా వస్తే ఆయన ఖచ్చితంగా చూపిస్తారు. లాస్ట్ ఎప్పుడు ఏ సినిమా చూసారు? అది చాలా రోజులు అయింది. బాహుబలి అయితే చూశాను. బాహుబలి చూసారు. ఓకే. హీరోల పేర్లు ఏమన్నా తెలుసా? హీరోల పేర్లు తెలుసు, చెప్పండి కొన్ని. ఈ మహేష్ బాబు, ఆది విశేష్, నాగార్జున, రష్మిక మందన. ఏ హీరో అంటే బాగా ఇష్టం, ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? హీరోస్ లో ఆది విశేష్ అని చెప్తాను. అడవిశేష్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేశారు. ఎక్కడ చేశారు? ఇక్కడ మా ఇంట్లోనే. హిట్. మీ ఇంట్లో చేశారా? ఏ సినిమా? హిట్ 2. అంటే ఆ మొత్తం ఇంటిదంతా కూడా ఇక్కడ షూట్ చేశారు. అందులో ఉండే సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇంకా అంటే ఆది విశేష్ మాకు చుట్టం అవుతారు. ఓహో, రిలేటివ్స్ కూడా. అంటే మీ వారి తరపున. ఇప్పుడు హిట్ 2 తీసారంటున్నారు కదా, సో అడవిశేషు మీరు ఆల్రెడీ రిలేటివ్ అంటున్నారు. వస్తూ పోతుంటారా? సినిమా టైంలోనే వచ్చారా లేదంటే ఆయన వచ్చి పోతూ ఉంటారా? అదే ఆ సినిమా కోసమే వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ రాలేదు. సో ఆ సినిమా చూసారా? ఆ సినిమా కూడా చూడలేదా? చూడలేదు. అదేంటి మేడం, మీ ఇంట్లో షూటింగ్ జరిగితే కనీసం మీరు వెళ్ళి సినిమా చూస్తే టైం కూడా లేదా? అంత బిజీ. ఇప్పుడు చూస్తాను, చెప్పారు కాబట్టి చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మా సుమన్ టీవీ వాళ్ళైనా మీరు సినిమా చూస్తారు అయితే. సో అలాగే ఎన్ని రోజులు షూట్ చేశారు ఇక్కడ ఇంట్లో? ఇక్కడ ఒక 7 రోజులు 8 రోజులు అలా చేశారు. 7 రోజులు 8 రోజులు. ఎవరెవరు మేడం? ఓన్లీ అడవిశేషేనా లేకపోతే ఇంకెవరన్నా? ఆది విశేష్ ఇంకా హీరోయిన్. దీన్ని ఏమైనా రెంట్ లాగా ఏమైనా ఇచ్చారా లేదంటే ఫ్రీగా ఇచ్చారా? రెంట్ లాగా ఇచ్చాము. రెంట్ లాగా ఇచ్చారా? ఓకే. ఏమన్నారు ఇల్లు చూసాక? డైరెక్టర్ గారికి చాలా నచ్చింది మా ఇల్లు, శైలేష్ కొలను అని. సో ఆయన ఇక్కడ షూటింగ్ చేద్దామని సెలెక్ట్ చేశారు. మరి పొలిటికల్ లీడర్స్ మేడం? కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న. ఆంధ్రాలో నాకు అంతగా తెలియదండి. తెలంగాణ ఇక్కడ తెలంగాణలో నేను చూస్తున్నాను. కేసీఆర్ వల్ల ఎంత డెవలప్మెంట్ అయిందో మా బిజినెస్ కి కూడా చాలా చాలా మంచిది. పవన్ కళ్యాణ్ విన్నారా పేరు? పవన్ కళ్యాణ్ పేరు విన్నాను. ఒక సాంగ్ గానీ ఒక డైలాగ్ గానీ తెలుగులో? తెలుగులో అదే ఇక్కడ ఈ బుక్ లో చదువుతారా? తెలుగు చదువుతాను. మాట్లాడడమే కాదండి, చదవడం కూడా అంట. ఒకసారి ప్లీజ్. కాలగజ్జ కంకాలమ్మ, వేగు చుక్క వెలగ మొగ్గ, మొగ్గ గాదు మొదుగా నీరు, నీరు గాదు నిమ్మల వాయ, వాయ గాదు వాయింత కూర, కూర గాదు గుమ్మిడి పండు, పండు గాదు పాపడ మీసం, మీసం గాడు మిరియాల పోతు, పోతు గాదు బొమ్మల శెట్టి, శెట్టి గాదు సామల మన్ను, మన్ను. చాలా బాగా పాడారండి, చాలా బాగా. అలాగే ఒక సినిమా సాంగ్ ఏదన్నా మీకు గుర్తుంటే కొన్ని లైన్స్. వరవీణా మృదు పాని వన గృహాలో చనరాని. వావ్, సూపర్ మేడం. నిజంగా ఇంకొంచెం బాగా పాడితే అసలు మీరు నేరుగా కచేరీకి వెళ్ళిపోవచ్చు. అంత చక్కగా ఉంది మీ వాయిస్ కూడా, చాలా బాగుంది. సో ఫుడ్ ఏది ఇష్టపడతారు? ఫుడ్ నాకు ఇక్కడే ఫుడ్ చాలా ఇష్టం. అంటే ప్రపంచంలో ఫుడ్ ఇండియాలోనే బాగుంది. మా ఫిన్లాండ్లో అంత ఫుడ్ కల్చర్ ఉండదు. అక్కడ ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు ఫిన్లాండ్లో? అక్కడ ఫుడ్ చాలా సింపుల్గా ఉంటుందండి. అంటే ఎక్కువగా ఆలుగడ్డ తింటారు, దాంతో ఏదో కొంచెం నాన్ వెజ్ పెడతారు, ఒక సాలడ్ చేస్తారు, అట్లాంటివి ఎక్కువ తింటారు. బ్రెడ్లు అక్కడ బాగుంటాయి, రకరకాలు ఉంటాయి, అవి తింటారు. బ్రెడ్ మీద చీజ్, వెజిటబుల్ అలా పెట్టి తింటారు. ఇక్కడ నేను ఇక్కడ సాంప్రదాయం ప్రకారం తింటున్నాను. ఏమేమి తింటారు ఇష్టంగా? అదే నా ఫేవరెట్స్ ఇక్కడ ఒకటి కందా బచ్చలి, ఆవ పెట్టిన అరటికాయ, గోంగూర పచ్చడి. గోంగూర అంటేనే తెలుగు. అసలు ఎక్కడున్నా తెలుగు ఫుడ్ అనగానే మనకు ముందు గుర్తొచ్చేది గోంగూర బాగుంది. ఇంకా చుక్క కూర పులుసు అలాంటివి నాకు చాలా ఇష్టం. నాన్ వెజ్ మేము తినమండి. మీరు తిన్నారు అసలు కంప్లీట్ గా? ఎవరు నాన్ వెజ్? కంప్లీట్ గా ఏం తినాం. సో మీరు తయారు చేస్తారా ఫుడ్ ని మీరు ఓన్ గా? నేను కూడా చేస్తానండి. యాక్చువల్లీ మా ఇంట్లో వంట మనిషి ఉంది. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు, నా పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఆవిడ చేస్తుంది. ఆవిడ లేకపోతే నేను కూడా చేస్తాను. ఏ వంటలు చేస్తారు? నేను ఎక్కువగా తెలుగు వంటలే చేస్తాను. అదే కొన్ని పేర్లు చెప్పండి. అదే పప్పులు, సాంబార్లు, కూరలు, తాలింపులు, పచ్చళ్ళు. తాలింపులో ఏ తాలింపు ఇష్టం? బెండకాయ, దొండకాయ అన్నీ ఇష్టమే. చిక్కుడుకాయ. వీలు కుదిరినప్పుడు వంట చేసి తెలుగు వంట ఒక తెలుగు అమ్మాయి
తీసుకువెళ్ళి మీ వారికి ఇస్తారు ప్రేమగా. అంతేనండి. ఇంకా నేను బేకింగ్ కూడా చేస్తాను. నాకు బేకింగ్ చాలా ఇష్టం. అవి మా ఫిన్లాండ్ కేక్స్, బిస్కెట్స్, బన్నులు అలా చేస్తాను, బ్రెడ్స్. ఓకే. సో ఫైనల్గా ఇక్కడ తెలుగు అంటే బాగా మీరు అసలు ఇన్వాల్వ్ అయిపోయారు, తెలుగులో పూర్తిగా ఇదైపోయారు, అంతేనా? అంతేనండి. ఒకసారి పాస్ట్ గుర్తు చేసుకుంటే అది బాగుంది, ఇది బాగుంది? నాకు ఇది బాగుందని అనిపిస్తుంది. ఫిన్లాండ్ బాగుందా, ఇండియా బాగుందా? రెండు దేశాల్లో కొన్ని బాగుంటాయి, కొన్ని అంత బాగుండవు. స్పోర్ట్స్లో ఎవరిష్టం? స్పోర్ట్స్లో ఈ హైదరాబాద్ సన్ రైజర్స్ IPL. ఇంకా స్పోర్ట్స్లో నాకు కబడ్డీ చాలా ఇష్టం. కబడ్డీ ఇష్టం అంతగా. ఆడతారా కబడ్డీ? ఆడతారా? అదే మా పిల్లలు అప్పుడప్పుడు ఆడమంటారు, అప్పుడు నేను ఆడతాను. అక్కడ మీ తడాకా చూపిస్తారు అయితే. పిల్లలు మీ వారు అందరు కలిసి ఆడతారు. అదే మా వారు వాళ్ళతో క్రికెట్ ఆడతారు, ఆయన అంతగా కబడ్డీ ఆడరు, నేను ఆడతారు. ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్, మీకు నచ్చిన క్రికెటర్ వాట్ ఎవరు ఇష్టం? విరాట్ కోహ్లీ. ఓకే. ఆయన ఫిన్లాండ్ కూడా వెళ్ళారు. కింగ్ కోహ్లీ ఫిన్లాండ్ వెళ్ళారా? అదే పెళ్లి అయిన తర్వాత. అందుకని మీ దేశానికి వెళ్ళారు కాబట్టి అందుకని కోహ్లీ అంటే బాగా ఇష్టం మీకు. అక్కడ కూడా మీ స్వార్థం ఉంది. స్వార్థం ఉంది కొంచెం. వాళ్ళు మంచి ఫోటోలు పోస్ట్ చేశారు. మా ఫిన్లాండ్ లో లాప్లాండ్ అని ఉంది, అక్కడ చాలా చాలా బాగుంది. ఇలా మంచు చాలా ఉంటుంది. ఈ శాంటాక్లాస్, రెయిన్డియర్స్, నార్దర్న్ లైట్స్ అవి ఉంటాయి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఓకే. మీకు ఇండియన్ సిటిజన్షిప్ వచ్చేసింది? నాకు OCI కార్డు వచ్చిందండి, అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్. ఓకే. మీకు ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది? ఓటు హక్కు లేదు. అక్కడ ఓటు హక్కు ఉంది? అక్కడ ఓటు హక్కు ఉంది, కానీ నేను ఇక్కడ ఉండడం వల్ల అక్కడ కూడా ఓటు వేయడానికి అవ్వదు. పోతూ వస్తుంటారా ఫిన్లాండ్కి? సంవత్సరానికి ఒకసారి వెళ్ళే వాళ్ళం. ఆ తర్వాత కరోనా వస్తే ఒక 3 సంవత్సరాలు వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. మీ మదర్ ఫాదర్ వస్తుంటారా? వాళ్ళు కూడా వస్తుంటారు. అలాగే మీరు కూడా ఫ్యామిలీ వెళ్తుంటారు. సో ఇండియాకి ఫిన్లాండ్కి మధ్య రిలేషన్షిప్ మీద ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో కంట్రీస్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? కంట్రీస్ మధ్యలో రిలేషన్షిప్ బాగుందండి. బాగుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ సెక్టర్లో చాలా కోఆపరేషన్ చేస్తున్నారు. మా ఫిన్లాండ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అలాంటివి ఎక్కువ చేస్తారు. సో దాంట్లో కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి. ఇంకా ఈ సస్టైనబుల్ టెక్నాలజీస్లో కూడా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. సో ఓవరాల్ బాగుంది కోఆపరేషన్. తెలుగు సంస్కృతి అన్నా, తెలుగు పద్ధతులన్నా, తెలుగు వంట అన్నా, తెలుగు ఇల్లన్నా ప్రతిదీ కూడా అందులోనే ఆరోగ్యం ఉంటుంది, ఒక మంచిదనం ఉంటుంది, నిండుతనం ఉంటుంది అంటున్నారు. అది మీరు కంప్లీట్గా దాన్ని అనుభవిస్తున్నారా, ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ఆహారంలో నాకు ఈ సంప్రదాయం, ఈ సంస్కృతి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి మనం తింటే పప్పు ఉంటుంది, కూర ఉంటుంది, పెరుగు ఉంటుంది. సో మనం న్యూట్రిషన్ లాగా చూస్తే అదే కరెక్ట్ పద్ధతి. మా ఫిన్లాండ్లో కూడా వాళ్ళు అదే కరెక్ట్ పద్ధతిని చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ సాంప్రదాయం లేదు. ఇప్పుడు కొత్తగా సైన్స్ వల్ల వాళ్ళు ఇది చెప్తున్నారు, కానీ ఇక్కడ చాలా వేల సంవత్సరాల నుంచి ఇదే సాంప్రదాయం ఉంది, ఇదే పద్ధతి ఉంది. ఈ ఆహారం చాలా ఆరోగ్యంగా తింటున్నారు. సో ఫైనల్గా తెలుగు భాష గురించి, తెలుగు వారి గురించి, ఆంధ్ర తెలంగాణ గురించి, హైదరాబాద్ గురించి, ఇండియా గురించి ఏం చెప్పదలుచుకున్నారు మా ప్రేక్షకులకి, మా వీక్షకులకి? నాకు ఏం చెప్పాలని ఉంటే, అంటే నేను వచ్చిన తర్వాత అందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు చాలా వామ్గా వెల్కమ్ చేశారు. అంటే నేను ఫారెన్ నుంచి వచ్చినందుకు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు. నేను అదే చాలా కృతజ్ఞత ఉంది నాకు, నీ తెలుగు వాళ్ళకి అందరికీ. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ అంతా నాకు చాలా ప్రేమ మీ మనుషుల వల్లే. మీ తెలుగు కాదు, మన తెలుగు వారికి. మన తెలుగు వారికి. మీరు తెలుగు వారు అయిపోయారు కదా. కరెక్ట్ అండి. నిజంగా ధన్యవాదాలు మేడం, మీతో ఇంటర్వ్యూ చేయడం. చాలా మందిని ఇంటర్వ్యూ చేశాం, కానీ ఇలా నిజంగా ఒక తెలుగు వారితోనే నేరుగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్వ్యూ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.